దేవుడి ప్రసాదం. అది జస్ట్ ఫుడ్ కాదు, అది దైవంతో డైరెక్ట్ కనెక్షన్. మీరు ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తింటారా, లేదా ఇమీడియట్గా మీరు తిని అండ్ మీ పక్కనున్న వాళ్ళకి షేర్ చేస్తారా? మనమొకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రసాదమంటే దేవుని కృప, ఆశీర్వాదం. అది ఫ్రెష్గా ఆత్మని శుద్ధిపరుచుకుని శ్రద్ధతో తీసుకోవాలి. ఇంకొక విషయం, ముందు మనం తినడం కన్నా మన పక్కనున్న వాళ్ళకి పంచడం ముఖ్యం. ఎందుకంటే షేరింగ్ ప్రసాదమంటే పుణ్యం, సెల్ఫిష్గా స్టోర్ చేసి లేటర్ తినడమంటే వాల్యూ తగ్గిపోవడం. ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తినడమంటే అది ప్రసాదం కాదు, జస్ట్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అయిపోతుంది. దేవుడిచ్చిన ప్రసాదంని రెస్పెక్ట్ చెయ్యాలి, ఇమీడియట్గా తీసుకోవాలి, అందరితో పంచుకోవాలి. ప్రసాదంని ప్రిజర్వ్ చెయ్యడం కాదు, పంచడంలోనే దాని పవర్ ఉంది. షేర్ ఇట్, రెస్పెక్ట్ ఇట్, రిసీవ్ ద బ్లెస్సింగ్స్. మీరెలా చేస్తారు? ఇమీడియట్గా తినేస్తారా లేక స్టోర్ చేస్తారా? కమెంట్ చెయ్యండి.